2036 ఒలింపిక్స్ ను దృష్టిలో ఉంచుకొని పాలసీ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. నేడు తిరుమలలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు. వకులామాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించిన ఏపీ సీఎం. దేశవ్యాప్తంగా ఘనంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు. ఆలయంలో ఏర్పాటు చేసిన డోలు వాయించిన ప్రధాని. మూసి వెనుక దాక్కున్న ముసుగు దొంగ ఎవరని ప్రశ్నించిన ట్విట్టర్ ద్వారా రేవంత్ సర్కార్ని ప్రశ్నించిన కేటీఆర్. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు. దీనిలో భాగంగా నాందేడ్ చేరుకున్న ఆయనకు బీజేపీ నేత అశోక్ చవాన్ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని నేరుగా పోహరాదేవి ప్రాంతానికి వెళ్లారు. అక్కడున్న జగదాంబ ఆలయాన్ని సందర్శించారు. అక్కడి మూల విరాట్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన మోదీ ఆలయంలో ఏర్పాటు చేసిన డోలు మోగించారు. ఆ తర్వాత సంత్ మహారాజ్ రామ్రావ్ మహారాజ్ సమాధి అయిన చోటును సందర్శించి నివాళులర్పించారు. ఇక దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. గడిచిన 3 రోజులుగా దేశవ్యాప్తంగా అమ్మవారి ఆలయాల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి హనుమంతు ముద్రాజ్ గారి ఆధ్వర్యంలో ఉద్యోగులతో కలిసి 2019 అక్టోబర్ 5వ తేదీ నుంచి 55 రోజులు సమ్మె సమయంలో సుమారు 38 మంది ఆర్టీసీ కార్మికులు వీర మరణం చెందిన సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పరిగి డిపో నాయకులు వెంకట్రాములు, బోయిని కృష్ణ, శంషుద్దీన్, ప్రసాద్, సురేష్, బి వీరబాబు, వెంకటేష్, జంగయ్య, సంజీవ్ కుమార్, యాదమ్మ, అరుణ, మైబమ్మ, జీవి లక్ష్మి, ఐనాపూర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దాని ప్రధాన ఉద్దేశం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, అదేవిధంగా ఈ యొక్క పే స్కేలు ఇవ్వాలని, రావాల్సిన బకాయిలు ఇవ్వాలని, మనం పొదుపు చేసుకున్న డబ్బులు కూడా ఇవ్వాలని, రిటైర్మెంట్ అయిన వారికి బెనిఫిట్స్ అన్నీ ఇవ్వాలనేటువంటి డిమాండ్లతోటి ఆ రోజు సమ్మె చేయడం జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, కేసీఆర్ నియంతగా వ్యవహరించడం జరిగింది. భయభ్రాంతులకు గురి చేయడంతో మన ఆర్టీసీలు కూడా ఎక్కడ వెనకం చేయకుండా సుమారు 38 మంది ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. వారు ఏదైతే ఆశించినో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అదేవిధంగా మా యొక్క సమస్యలు పరిష్కారం కావాలి, అదేవిధంగా వేతన సవరణ చేయాలనే డిమాండ్లతోటి ఆ రోజు వారు మరణించడం జరిగింది. వారి యొక్క ఆశయము తప్పకుండా సాధించడానికి అందరూ కూడా ఆర్టీసీ ఉద్యోగులందరూ ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అప్పుడు కేసీఆర్ నియంతగా పగిలిపోయింది. తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్రకటించాలని, అదేవిధంగా 2021 వేతన సవరణ కూడా చేయాలని, ఏదైతే ఆ రోజు సమ్మె తర్వాత ఈ కేసీఆర్ మరి ఏదైతే రాచరిక పాలన కొనసాగిస్తూ యూనియన్లను కూడా రద్దు చేయడం జరిగింది. మరి ఆ యూనియన్లను కూడా వెంటనే మరి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు మరి ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు కూడా ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్నటువంటి కష్టాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా మరి రవాణా శాఖ మంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే ఎండీ గారు ఉన్నారో, ఎండీ గారు గతంలో వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా మనకు మరి ఏ సమస్య కూడా పరిష్కరించలేదు. మన యొక్క ఆర్థికమైనటువంటి అంశాలను కూడా ఎక్కడ కూడా పరిష్కరించలేదు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కేసీఆర్ను తప్పుదోవ పట్టించాడు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు. మా యొక్క సమస్యలు పరిష్కరించకుండా మనుషులు లేక ఈ యొక్క ఎండీ సజ్జనార్ పనిచేయించుకుంటున్నారు, కానీ మా యొక్క సమస్యలు ఎక్కడ కూడా పరిష్కరించలేదు. అందువలన ఇప్పుడున్నటువంటి ఎండీ గారు మాటలు వింటే ఈ యొక్క ప్రభుత్వం కూడా బదలామయ్యేటువంటి అవకాశం ఉంది. కావున ఎండీ గారిని మరి ఆయన మీద చేస్తున్నటువంటి చర్యలపైన దృష్టి పెట్టి ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న కష్టాన్ని గుర్తించి మా యొక్క సమస్యలను మేము పొందు చేసుకున్న డబ్బులన్నింటినీ కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసే విధంగా టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ మరి ప్రకటించాలని ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ వీరందరూ కూడా మరణించినటువంటి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. ఆర్టీసీ కార్మికుల ఐక్యత.
తిరుమలలో వకులమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి శ్రీవారి చిత్రపటానికి పూజలు చేసి వంటశాల ప్రారంభించారు సీఎం. ఆధునిక పరిజ్ఞానంతో అన్న ప్రసాదాల తయారీ విధానాన్ని సీఎంకు వివరించారు టీటీడీ అదనపు ఈవో. వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు, తయారు చేయలేకపోయారు. దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది. చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు. అలాంటి పవిత్రమైన లడ్డుని కానీ, ఇక్కడుండే జిలేబీ కానీ, ఇక్కడుండే మైసూర్ పాక్ కానీ దానికి ఒక ప్రత్యేకత ఉంది. వడకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. ఈరోజు మీరు చూస్తే ఉదయం ఒక అర్ధగంట నేను కూడా సమీక్ష చేశాను. నా సమీక్షలో ఒకప్పుడు ఏవైతే పగడ్బందీగా చేయడానికి మొత్తం గ్రీన్ కవర్ అయితే ఇప్పుడు 72%కి వచ్చాం. డీప్ ఏదైతే ఫారెస్ట్ ఉందో దీన్ని 72%కి వచ్చాం. దాన్ని 90% తీసుకుపోయే అవకాశం ఉంది. బయోడైవర్సిటీ కూడా ఫోకస్ చేయమన్నాను. అదే సమయంలో ఇక్కడ వాటర్ కన్జర్వేషన్ కూడా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మెడిసినల్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చి పెట్టాం. ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక పక్క బయోడైవర్సిటీ ఒకటి, రెండోది ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అనుకూలమైన వాతావరణం చేయాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోయాం. అది కూడా ఒకసారి మళ్ళా సమీక్ష చేశాను. రెండోది పరిశుభ్రత మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టమన్నాను. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సింది వెంకటేశ్వర స్వామి నామం తప్ప ఇంకొకటి మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళు అన్ని విధాలు ఒక ప్రశాంతమైనటువంటి ఒక దివ్య క్షేత్రంగా ఇది ఎప్పటికప్పుడు ఉండాల్సిన అవసరం ఉంది. సజెషన్స్ ఇచ్చాం. అదే మరి ఇక్కడ ఫుడ్ కూడా ఏదో ఫ్యాన్సీ ఫుడ్లే కాకుండా ఇక్కడుండే భక్తుల మనోభావాలకు అనుకూలంగా ఇక్కడ మన సాంప్రదాయాలకు అనుకూలంగా ఉంటే చాలా బాగుంటుంది. అలాంటివి కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. అదే మరి ఎండ్ టు ఎండ్ ఇవన్నీ కూడా ఒపీనియన్ కూడా ఇంట్లో ఒక మతం, బయట మరో మతం, ఏ తమాషాలేంటో అని కేంద్ర మాజీ మంత్రి తెదేపా సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు వివరించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ హిందూ ఆచారాలు, ధర్మాన్ని పాటించరు, దొంగలు నీతులు చెప్తుంటే వినడానికి కష్టంగా ఉందని, హిందూ ధర్మ రక్షణకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, తిరుమల కల్తీ అంశంలో ఎవరికైనా సరే శిక్ష పడాల్సిందని చెప్పారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రసాదాల్లో నాణ్యత లోపించిందని, వైసీపీ హయాంలో 200 పైగా ఆలయాలపై దాడులు జరిగాయని, ఆలయాలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇలాంటి తమాషాలు వద్దు. మనకి ఎవరి తప్పు చేశారు, ఈ తప్పు ఎలాగైంది,
వాట్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యావ్ లెంట్ ఇట్ సెల్ఫ్ టు దిస్? అవన్నీ రానికంట ఫైర్ వాల్స్ బిల్డప్ చేసి ముందు వెళ్ళవలసి ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వం రావాలనే మేము అనుకుంటా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఆ విధంగానే వస్తుందని మనం అనుకుంటా ఉన్నాం. ఏదైతే సాంపుల్ తీసుకుని డైరీకి పంపించడం ఎప్పుడైనా గతంలో విన్నామా ఇలాంటివి? అసలు పాజిటివ్ థింకింగే లేదు. అంతా ఈ రిలీజన్ లో రాజకీయాన్ని తీసుకురావడానికి ప్రయత్నం, స్వచ్ఛతని పవిత్ర భావాన్ని కాపాడడానికి మాత్రం రావటం లేదని విషయము మనకు అర్థమవుతుంది. ఏంటి కేసు సుప్రీంకోర్టులో ఇవాళ జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. ఏంటా జడ్జిమెంట్? సిట్ని ఆపలే, చేయమన్నారు కదా. ఇలాగ ఎంక్వైరీ జరగాలి, ఎవరెవరు దోషులు పట్టుకోవాలి, శిక్షించాలి. ఈ తప్పులు జరగనీకంటా చెయ్యాలి. ఇది భవిష్యత్తులో ఆలోచించాలి. పారదర్శకతో వెళ్ళాలి. ఏదో పారదర్శకతో వెళ్తే ఈ ఇబ్బందులు ఉండవు. మీ విశాఖపట్నంలో చెప్పక్కర్లేదు. పోయినసారి మనకి ఇక్కడ చందన్ యాత్ర జరుగుతున్నప్పుడు నీట్గా అయింది. అంత ముందర ఎన్నో సంవత్సరాలు అంత కంగారు. రాజకీయాన్ని ఎప్పుడు తీసుకురాకూడదు అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంట్లో నేను ఒక మతం, రోడ్ పైన ఇంకొక మతము. నేను ఇంట్లో ఆనెస్ట్గా ఉంటాను, రోడ్ పై నాకంట పెద్ద క్రూక్ ఉండరని రుజువు చేస్తూ ఉంటాను. దిస్ ఇస్ నాట్ ద వే వి గో. ఇది మంచి పని కానే కాదని నా భావన. అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, దయచేసి ఈ గవర్నమెంట్కి డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ పైన బాధ్యత ఎక్కువ ఉంది. ఆ బాధ్యతను నిర్వహించాలి, నిర్వహిస్తారని నాకు నమ్మకం కూడా ఉంది. ఏదైతే కొన్ని స్టెప్స్ తీసుకున్నారు, ఇంత ముందర స్టెప్స్ తీసుకోవడానికి నిరాకరించేవారు ఇప్పుడు స్టెప్స్ కాస్త కొంత తీసుకుంటున్నారని విషయము మీ ద్వారా అందరికీ మనవి చేస్తా ఉన్నాను. దే హ్యావ్ టు పుట్ అన్ ఎండ్ టు ఆల్ దిస్. లేకపోతే దొంగల నీతుల్ని బోధిస్తూ ఉండి మమ్మల్ని వినమంటే కొంచెం కష్టం అవుతుందని మా భావన. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం ముందు బతుకమ్మ సంబరాల్లో భాగంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పార్లమెంట్ సభ్యులు శ్రీమతి డికే అరుణ, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి వనతి శ్రీనివాసన్, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి. భాగ్యలక్ష్మి ఒక అమ్మవారి యొక్క ఆవరణలో చేసుకుందామనేటటువంటి ఒక పర్మిషన్ కోసం ఇక్కడ బతుకమ్మ ఆడతామని పర్మిషన్ కోసం పెడితే పర్మిషన్ ఇవ్వనటువంటి ప్రభుత్వము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణను మేము తెచ్చినామని ఒకరు ఇచ్చినామని ఒకరు చెప్పినటువంటి పార్టీలు తెలంగాణ యొక్క సాంప్రదాయాలను గౌరవించడం లేదు, తెలంగాణ మహిళలను గౌరవించడం లేదు. తెలంగాణలో మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి అనుమతులు ఇవ్వనటువంటి ఒక నియంత్రణ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందంటే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత్ర 10 సంవత్సరాలు ఏలినందుకు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని గతంలో చూసాం, మళ్ళీ ఒకసారి చూద్దాం తెలంగాణ ఇచ్చిందని చెప్పి చెప్పుకుంటున్న ప్రభుత్వానికి ప్రజలు ప్రభుత్వాన్ని ఇస్తే ప్రజలు ఎన్నుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఒక నియంతలాగా ఇవాళ వ్యవహరిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అసలు ఎందుకు దీనికి పర్మిషన్ ఇవ్వడానికి అభ్యంతరం వాళ్లకు? దీనికి కోర్టుకు వెళ్ళి మేము అనుమతి తెచ్చుకోవాలన్నా? బతుకమ్మ ఆడడానికి కూడా బతుకమ్మ ఆడితే నష్టమేముందో మాకు ఇప్పటికి అర్థం కాలే. బతుకమ్మ ఆడడం వాళ్ళకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమొస్తుందో మాకు అర్థం కాలే. ఇప్పుడు ఇక్కడ ఆడిండ్రు, వర్షం వచ్చింది, ఎవరైతే బతుకమ్మ ఆడడానికి కోరికతో వచ్చిన వర్షం వచ్చింది, వర్షం తగ్గింది, ఈ తగినాక కొద్దిసేపు ఆడుకున్నామంటే నియమం అన్ని ముగించాలని కోర్టు ఆదేశాలను గమనించవలసిన పరిస్థితి. కోర్టు ఆదేశము 5:30 వరకే చేయాలన్న పరిస్థితిలో ఈరోజు వర్షం తగ్గింది. ఇప్పుడు
కొద్దిసేపు ఇక్కడ ఆడుకోవాలనే కోరిక ఉంది అందరి మహిళల్లో. కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కోర్టు పరిమితి 5:30 వరకు ఇచ్చిన పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈరోజు వర్షంలోని తడిసి ఆడి ఈరోజు మహిళలు అమ్మని గౌరమ్మని బతుకమ్మని పూజించుకుందామని ఈ యొక్క అమ్మ భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆవరణలో అమ్మవారి ముందు బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అసలు ఎందుకు మిమ్మల్ని ఎన్నుకున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మీరేం గొప్ప ఘనకార్యాలు చేసినందుకు మిమ్మల్ని గెలిపియలేదు. వీళ్ళేదో ఘనకార్యాలు చేస్తారని కూడా గెలిపియలేదు. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోన వాళ్ళ నియంత్ర ప్రభుత్వాన్ని, వాళ్ళ యొక్క రాక్షస పాలనను, వాళ్ళ యొక్క కక్ష సాధింపు యొక్క పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు తీర్పిస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకంటే ఎక్కువ ధోరణిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉంది. వాళ్ళకంటే మించిన నియంత్ర పాలన ఈ రాష్ట్రంలో ఈరోజు అమలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అమ్మవారి ఏదైతే ఈ దసరా వేడుకల్లో మనం అమ్మవారిని పూజించుకుంటామో, దుర్గాదేవిని పూజించుకుంటామో, అమ్మవారి ఆగ్రహానికి గురి కావద్దు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను విజయవాడలో గౌరవ పార్లమెంట్ సభ్యులతో సమావేశమైన దక్షిణ మధ్య జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్ల పరిధిలోని గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులతో సమావేశం నిర్వహించబడింది. ఈ రోజు అనగా అక్టోబర్ 4, 2024న విజయవాడలోని సత్యనారాయణపురం వద్దనున్న ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్లో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 2 గౌరవ కేంద్ర సహాయ మంత్రులు మరియు 15 మంది గౌరవ పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు. తిరుపతి, నెల్లూరు స్టేషన్ల ప్రధాన పునరాభివృద్ధికి 414 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టబడినాయని చెప్పారు. విజయవాడ స్టేషన్ పనులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించి రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీకి అప్పగించామని తెలిపారు. ఈ సమావేశంలో గౌరవ కేంద్ర సమాచార, ప్రసారాలు మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, గౌరవ కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, శ్రీ దగ్గుమల్ల ప్రసాదంరావు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని పీపీపీ మోడల్లో నిర్వహించాలన్నారు. ఇందుకోసం కూడా ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసి చైర్మన్ను నియమించాలని, యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉండేలా బాధ్యతలు అప్పగించాలని సూచించారు. అధికారులు తయారు చేసిన కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై సెక్రటేరియట్లో సీఎం రేవంత్ సమీక్షించారు. స్పోర్ట్స్ యూనివర్సిటీలో దాదాపు 13 కోర్సులు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రధానంగా చర్చించారు. వివిధ ఆటల్లో ప్రతిభ ఉన్న యువతను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంగా ఎంచుకుందని సీఎం తెలిపారు. ఈ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అనుసరించాల్సిన అత్యుత్తమ విధానాలను క్రీడా పాలసీలో పొందుపరచాలని అధికారులకు సూచించారు. మనం చాలా సందర్భాల్లో ఈలలు, చప్పట్లు, ఆనందంగా, ఉత్సాహంగా ఉన్న యూత్ మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆనరబుల్ సీఎం గారిని స్వాగతం పలకండి. స్పోర్ట్స్ గమ్యంగా, స్పోర్ట్స్ లక్ష్యంగా, స్పోర్ట్స్ యూనివర్సిటీకి తన మనసులో సంకల్పాన్ని గట్టిగా చేసుకొని అటు అమెరికా, ఇటు కొరియా వెళ్ళొచ్చారో లేదో స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన అద్భుతమైన ప్రణాళికను మనసులో నిర్మించుకున్న మన ముఖ్యమంత్రి గారు మీకోసం ఒకవైపు స్కిల్ యూనివర్సిటీ, మరోవైపు స్పోర్ట్స్ యూనివర్సిటీ తెలంగాణ ప్రభుత్వం యూత్కు ఒక అద్భుతమైన కానుక అందిస్తోంది. జీవన జావళీలు, జనజీవన జావళీలు, జాలువార కవి గాయక వైతాళిక కళల మంచ, జాతిని జాతి గీతాల జనజాతర. విశాఖ
విశాఖ శ్రీ శారదా పీఠంలో ఘనంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో 3వ రోజు శ్రీ వైష్ణవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. వైష్ణవి అమ్మవారికి హారతులు ఇచ్చి పూజలు నిర్వహించిన పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారు, ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు. అనంతరం పీఠ ప్రాంగణంలోని వివిధ ఆలయాలలో పీఠాధిపతులు మరియు ఉత్తరాధికారి ప్రత్యేక పూజలు, గోపూజ నిర్వహించారు. పీఠ అధిష్టాన దేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి పీఠాధిపతులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. శరద్ పవార్ 50% రిజర్వేషన్ సీలింగ్ ఎత్తివేతకు మద్దతు తెలుపుతూ అన్నారు. తమిళనాడులో 69%కు రిజర్వేషన్ పెంచారు. రిజర్వేషన్ సీలింగ్ ఎత్తివేస్తేనే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరుగుతుంది. రాహుల్ గాంధీ ప్రధాని అయితే పార్లమెంట్లో రిజర్వేషన్ పెంపు బిల్లు పాస్ అయ్యేది. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా కుల గణన తర్వాత నిర్వహిస్తే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది. శరద్ పవార్ రిజర్వేషన్ సీలింగ్ 50% ఎత్తివేయాలని కోరడం అభినందనీయం. బీఆర్ఎస్ నేతలకు మంచి సలహా ఇస్తున్నా రుణమాఫీ, దళిత బంధు, రైతు బంధు ఇచ్చామంటున్నారు. అయినా ఎందుకు ఓడిపోయామనేది తెలుసుకోవడం లేదు. కాంగ్రెస్ ఎక్కడైనా ఓడిపోతే ఎందుకు ఓడిపోయామని ఆలోచన చేస్తాం. బీఆర్ఎస్ ఎప్పుడు ప్రభుత్వం మీద బురద జల్లాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ ఏదో మదనం చేయకుంటే కనుమరుగవడం పక్కా. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి విడుదల చేసిన ప్రకటన భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పాత బస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆడబిడ్డలు, యువతులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బతుకమ్మ వేడుకలను సజావుగా నిర్వహించుకునేలా అనుమతి ఇచ్చిన ఉన్నత న్యాయస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా భారీ వర్షంలోనూ వేడుకలను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పాత బస్తీలో ప్రశాంత వాతావరణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మ వేడుకలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు సృష్టించి ద్వేషం చూపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీస్ వ్యవస్థ ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా మారిందనడానికి ఇదే నిదర్శనం. మహిళలకు అలవిగానే హామీలిచ్చి వారి ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆడబిడ్డలు ఘనంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలను పక్కన పెట్టడం తెలంగాణ సంస్కృతిని, మహిళా లోకాన్ని అవమానించడమే. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ఆడబిడ్డలంటే, మహిళల పండుగలంటే అలుసు. మహిళలపై వివక్ష చూపుతూ వారిపై అనుచితంగా దూషించడం ఆ పార్టీ నాయకులకు పరిపాటుగా మారిందని మొన్నటికి మొన్న బీజేపీ హిమాచల్ ప్రదేశ్ మండి ఎంపీ, బాలీవుడ్ సినీ నటి కంగనా రనౌత్ గారిపై ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచిత వ్యాఖ్యలు చేసి దూషించారు. సినీ ప్రముఖులపై, నటి వ్యక్తిగత జీవితంపై కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే దురుసు భాషా విమర్శలు, ఇలా అనేక రకాలుగా మహిళలను చిన్నచూపు చూస్తూ అవమానాలకు గురి చేస్తున్నారని, ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా మౌనం వహించడం తగదు. మహిళలను అవమానిస్తే, హిందూ పండుగలపై విద్వేషం కక్కితే తీవ్ర పరిణామాలుంటాయని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తోందన్నారు. అంత పడేస్తాము, పోయి ట్రీట్మెంట్ చేసుకోవడానికి మాట్లాడుతున్నారు. అంటే అంత నిర్లక్ష్యం అని మీకు చిన్న చూపుగా కనిపిస్తున్నారు. మీరు ఏమైనా చేసి వెళ్ళిపోతారు, మేము మాత్రము చూస్తూ ఊరుకుంటాం అనుకున్నారు. ఖబర్దార్, పిచ్చి పిచ్చిగా మాట్లాడి పిచ్చి పిచ్చిగా చేస్తా అని మీరు ఆలోచిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఊరుకునే లేదు.